న్యూక్లియై ప్రాబ్లమ్స్ ఇవి న్యూక్లియై చాప్టర్లోంచి ఎస్ఐ క్వశ్చన్కి అటాచ్మెంట్గా ఇస్తారనమాట ఈ ప్రాబ్లమ్స్ సీనియర్ ఇంటర్మీడియట్. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ది హాఫ్ లైఫ్ రేడియం ఈజ్ 1600 years. హౌ మచ్ టైమ్ డస్ 1 gram ఆఫ్ రేడియం టేక్ టు రెడ్యూస్ 0.125 gram? రేడియం హాఫ్ లైఫ్ ఏమో 1600 years అంట. అంటే ఎంత తీసుకున్నా దాంట్లో సగం అవ్వడానికి 1600 years పడుతుందంట. అయితే ఇప్పుడు 1 gram తీసుకున్నారు రేడియంని, అది 0.125 grams అవడానికి ఎంత టైం పడుతుంది? సొల్యూషన్: టైం వచ్చి t ఈజ్ ఈక్వల్ టు 1600 years అంటే హాఫ్ లైఫ్ అనమాట. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే 1/2n ఈజ్ ఈక్వల్ టు n/n0. అంటే ఇక్కడ ఏంటంటే n అంటే న్యూక్లియై ఆఫ్టర్ డికే, n0 అంటే న్యూక్లియై బిఫోర్ డికే. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలంటే n ఈజ్ ఈక్వల్ టు 0.125 గ్రామ్, అలాగే n0 అంటే ఫస్ట్ మనం తీసుకున్నది అనమాట, అసలు డికే స్టార్ట్ అవ్వకముందు ఎంత ఉందో అన్ని గ్రామ్స్ అనమాట. సో 1/2n అంటే ఇక్కడ ఏంటంటే n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ అని అర్థం అనమాట. n అంటే స్మాల్ n, n మీన్స్ 0.125 డివైడెడ్ బై n0 అంటే 1. సో ఈ 0.125 అనేది ఈ 1లో 8 టైమ్స్ పోతుంది అనమాట. సో 1/2n ఈజ్ ఈక్వల్ టు 1/8. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 2 పవర్లో రాయాలనుకోండి దీన్ని, 1/2n ఈజ్ ఈక్వల్ టు 1/2^3. 8ని మనం 2^3గా రాసుకోవచ్చు అనమాట. అంటే 2^3 అంటే ఏంటి? 2 × 2 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 2 4, 4 × 2 8 అట్లా అయిందనమాట. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంపేర్ చేస్తామనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది ఇక్కడ. అంటే ఎన్ని అనమాట ఇక్కడ? నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 3. కాబట్టి ది టైమ్ t ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ t. ఎంత టైం పడుతుందంటే t ఈజ్ ఈక్వల్ టు n అంటే 3 హాఫ్ లైఫ్స్ కదా, 3 ఇంటూ ఈచ్ హాఫ్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు? 1600 years. 1600. దేర్ఫోర్ t ఈజ్ ఈక్వల్ టు 4800 years. అంటే 3 హాఫ్ లైఫ్ పీరియడ్లు దాటితే ఈ 1 gram ఆఫ్ రేడియం కాస్త 0.125 గ్రామ్స్కి వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్, ఇఫ్ 1 microgram ఆఫ్ uranium 23592 ఈజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ఇన్ అన్ atom bomb, హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్? ఇంత కెపాసిటీ ఉన్నటువంటి యురేనియం తీసుకున్నాం, అది కూడా ఎంత? 1 microgram. అది కూడా ఐటమ్ బాంబ్లో తీసుకుంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ సొల్యూషన్: మాస్ ఆఫ్ యురేనియం destroyed m is equal to 10⁻⁹ kg. ఇంత మాస్. సో అకార్డింగ్ టు ఐన్స్టీన్, ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు mc స్క్వేర్. అయితే ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, వెలాసిటీ ఆఫ్
లైట్ ఇన్ ఎయిర్ ఆ స్పీడ్ కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ ఇంటూ 3 ఇంటూ 10⁸ స్క్వేర్. దెన్ 10⁻⁹ ఇంటూ 3 స్క్వేర్ 9 ఇంటూ 10⁻16. దెన్ E ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10 పవర్ బేస్ వాల్యూస్ 10 కాబట్టి పవర్ 16 మైనస్ 9. సో E ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 10⁻7 జౌల్స్. రిలీజ్ అయిన ఎనర్జీ ఎంత అంటే 9 ఇంటూ 10⁻7 జౌల్స్ అనమాట. నెక్స్ట్ కంపేర్ ది థర్డ్ ప్రాబ్లం. కంపేర్ ది రేడియై ఆఫ్ ది న్యూక్లియై ఆఫ్ మాస్ నెంబర్ 27 అండ్ 64. ఇది రేడియస్ని కంపేర్ చేయమన్నారు, న్యూక్లియస్ యొక్క రేడియస్ని అనమాట. అయితే ఇక్కడ సొల్యూషన్ గివెన్ డేటా లెట్ A1 ఈజ్ ఈక్వల్ టు 27 మాస్ నెంబర్ అనమాట. A2 ఈజ్ ఈక్వల్ టు 64 మాస్ నెంబర్. ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఇక్కడ ఫార్ములా ఏంటంటే రిలేషన్ బిట్వీన్ రేడియస్ అండ్ మాస్ నెంబర్ రిలేషన్ వచ్చి ఫార్ములా వచ్చి R ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ A పవర్ 1/3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ A అనమాట. ఇక్కడ R0 అనేది ఎట్లా తీసుకుంటాం అంటే వాల్యూమ్ ఆఫ్ ది న్యూక్లియస్ అని తీసుకుంటాం. అంటే 1.2 ఇంటూ 10⁻−15 మీటర్స్గా తీసుకుంటాం R0 అనమాట. సో ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాని ట్వైస్ తీసుకుంటాం అనమాట. ఎట్లా అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు R0 ఇంటూ A1 పవర్ 1/3 డివైడెడ్ బై R0 ఇంటూ A2 పవర్ 1/3. R0 కొట్టుకుపోతే R1/R2 ఈజ్ ఈక్వల్ టు A1/A2 హోల్ పవర్ 1/3 క్యూబ్ రూట్ అనమాట. సో ఇప్పుడు తీసుకుంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి. R1/R2 ఈజ్ ఈక్వల్ టు A1 అంటే 27/A2 అంటే 64 హోల్ పవర్ 1/3 అంటే క్యూబ్ రూట్. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు ఈ 27 ఎట్లా రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్గా రాసుకోవచ్చు. 3 క్యూబ్ డివైడెడ్ బై 64 అంటే 4 క్యూబ్గా రాసుకోవచ్చు. పవర్ 1/3. ఈ 1/3 3 అలాగే డినామినేటర్లో ఉన్న 3 అండ్ ఈ 1/3 రెండు క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి. R1/R2 ఈజ్ ఈక్వల్ టు 3/4. సో కాబట్టి R1:R2 ఎంతంటే 3:4 వస్తుంది అనమాట ఈ రేడియస్ని కనుక కంపేర్ చేస్తే. నెక్స్ట్ ప్లూటోనియం డికేస్ విత్ a half-life of 2400 years. 24,000 years. Fourth problem. Plutonium decays with a half-life of 24,000 years. If plutonium is stored for 72,000 years, what fraction of it remains? ఇక్కడ ప్లూటోనియం ఉందట. ప్లూటోనియము తీసుకున్న వాల్యూకి హాఫ్ అవ్వడానికి 24,000 ఇయర్స్ పడుతుందంట. అయితే అదే ప్లూటోనియంని 72,000 ఇయర్స్ గనక స్టోర్ చేస్తే ఇంకా ఎంత రిమైన్స్, ఎంత మిగులుతుంది, ఎంత ఫ్రాక్షన్ మిగులుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే సొల్యూషన్ తీసుకుంటే హాఫ్ లైఫ్ ఆఫ్ ప్లూటోనియం
that is tau is equal to 24,000 years. 24,000 తీసుకుందాం. అలాగే ప్లూటోనియం స్టోర్డ్ ఎంత టైం అంటే T ఈజ్ ఈక్వల్ టు 72,000 ఇయర్స్. 72,000 ఇయర్స్ని దీన్ని స్టోర్ చేశారు. ఇప్పుడు మన ఫార్ములా ఏంటంటే n/n0 ఈజ్ ఈక్వల్ టు 1/2. n అంటే డికే అయిన తర్వాత ద నెంబర్ ఆఫ్ న్యూక్లియై, ఇది డికే అవ్వకముందు న్యూక్లియై, వీటి రేషియో వచ్చి హాఫ్ లైఫ్ అనమాట, సగం అవ్వడం మన లెక్క. సో పవర్ n ఎన్ని హాఫ్లు అవుతుంది వీటి రేషియోలో అని అడిగితే, బట్ ఇటు చిన్న ఫార్ములా ఏంటంటే n ఇంటూ టౌ ఈజ్ ఈక్వల్ టు t, నెంబర్ ఆఫ్ దిస్. దేర్ ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు అంటే నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ వచ్చి స్మాల్ t బై టౌ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ స్మాల్ t బై టౌ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. n/n0 ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ స్మాల్ t బై టౌ. ఇలా పెడితే ఇప్పుడు n/n0 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ హోల్ పవర్ స్మాల్ t అంటే 72,000 డివైడెడ్ బై టౌ మీన్స్ 24. ఇది ఇందులో 3 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పవర్. సో కాబట్టి n/n0 ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ 3. సో n/n0 ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ 3 అంటే 8 అనమాట. ద ఫ్రాక్షన్ ఈజ్ ది 1/8. దేర్ ఫోర్ ఫ్రాక్షన్ ఆఫ్ ప్లూటోనియం రిమైండ్ n/n0 ఈజ్ ఈక్వల్ టు 1/8 అనమాట. సో ఇంత మిగులుతుంది అనమాట, 1/8 పార్ట్ మిగులుతుంది. ఏంటి, 24,000 ఇయర్స్లో హాఫ్ అవ్వాల్సింది 72,000 ఇయర్స్లో 1/8 పార్ట్ మిగులుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.